దే దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొకసారి మా అందరినీ ఇటు రీతిగా ఆయన సన్నిధిలో ఉండి దేవుడిని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఇటు భాగ్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అట్లయితే అంటే 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 అది అంటే మీరు గమనించారో లేదో, ఎట్లా అంటే ఈ యొక్క 2005 సంవత్సరం ఉంది కదా, ఈ యొక్క 2005 సంవత్సరంలో అంటే మీరు ఒకవేళ గమనించారో లేదో, దేవుని కృపను బట్టి సగము సంవత్సరం కూడా అయిపోయింది. అంటే మీరు అంటే మీరు అది అంటే మీరు అది గమనించారో లేదో, అంటే జనవరి నుండి జూన్ వరకు అంటే సుమారుగా 6 months అట్లా అయిపోయింది. అంటే 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 మనము నిజంగా దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే అంటే అంటే ఈ యొక్క 6 monthsలో మన సంఘంలోనే అంటే ఎన్నో ఎట్లా అంటే ఎన్నో చేదు అనుభవాలు మన సంఘంలో ఎన్నో అయినప్పటికీ దేవుడు మనందరినీ తన సజీవ రెక్కల్లో దేవుడు కాపాడుతున్నందుకు మనందరం కూడా ఒకసారి దేవునికి వందనాలు చెల్లిస్తామా. హల్లెలూయా. గత ఆదివారము ఎట్లా అంటే మీలో చాలామంది మిస్ అయ్యారు. ఎట్లా అంటే నేను గత ఆదివారం నేను బైబిల్ ఒక వ్యక్తి గురించి నేను ప్రసంగం చేశాను. ఎట్లా అంటే చాలామంది అంటే నాకు తెలిసి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న 50% మంది ఆ వాక్యము అంటే అంటే ఆ రోజు కొన్ని పరిస్థితుల బట్టి మీరు రాలేకపోయారు. అట్లయితే నేను పోయిన వారము నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాను. అట్లయితే అంటే నేను బైబిల్లో అదే వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడానంటే అంటే 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 ఆ వ్యక్తి గురించి నేను ఎందుకు మాట్లాడానంటే బైబిల్ అంతటిలో అంటే అంటే బైబిల్ అంతటిలో అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి బైబిల్ అంతట్లో అంటే అన్ని రకాలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎవరు అంటే అంటే నేను పోయినసారి అంటే వాక్యం చెప్పిన అంటే అంటే నేను ఎవరి గురికైతే వాక్యం చెప్పాను అటైతే అంటే బైబిల్ అంతట్లో అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే అంటే ఒకవేళ మీరు ఆదికాండము 24:1 ఏముంటుందంటే సో ఇట్లాంటి మీరేం బైబిల్ తీయక్కర్లేదు, ఎందుకంటే అది పోయిన వారం అయిపోయింది వాక్యం. అంటే ఆ వ్యక్తి ఎవరు, అన్ని రకాలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎవరు అని అంటే ఆదికాండం 24:1 దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే అబ్రహామును అంటే దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. సో అటైతే నేను అయిన వారము అంటే అంటే అయిన వారం నా అంశం ఏంటంటే దేవుడు ఎందుకు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాడు అనేది నేను అయిన వారం నేను ఒక 5 సో ఎట్లా అంటే అంటే అబ్రహాములో దేవునికి నచ్చిన 5 క్వాలిటీస్ గురించి నేను పోయిన వారము నేను ప్రసంగం చేశాను. సో అంటే బైబిల్ అంతట్లో అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎవరు అని అంటే అబ్రహాం గురించి నేను పోయినసారి నేను వాక్యం చెప్పాను. అట్లయితే నేను అంటే ఈరోజు అంటే నాకున్న ఒక 20-25 నిమిషాలలో నేను ఈరోజు మీకు ఇంకొక వ్యక్తిని కూడా నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. సో దయచేసి జాగ్రత్త వినండి. మన ఆరాధ్య చాలా జాగ్రత్తగా వింటుంది, అందరికంటే జాగ్రత్త ఆరాధ్యనే వింటుంది అప్పటి నుంచి. సో అట్లయితే నేను అంటే 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 నా ముందున్న ఒక 20 నిమిషాలలో అంటే నేను మీకు ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను.
అట్లయితే నేను ఈరోజు ప్రసంగం చేయబోయే నేను ఈరోజు ప్రసంగం చేయబోయే ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచిస్తే, అంటే ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏమిటని మనం ఆలోచిస్తే ఎట్లా అంటే మీరు ఒకవేళ సాధారణంగా మన జీవితంలో చూసిన బైబిల్లో చూసిన దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు అందరికి వస్తాయి జనరల్గా. ఎట్లంటే యేసు ప్రభు నమ్ముకున్నాము, యేసు ప్రభుని అంటే యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభును వెంబడిస్తున్నామంటే అందరికీ ఏమొస్తాయి? శ్రమలు, కష్టాలు, బాధలు వస్తాయి. బైబిల్లో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెహోషువ, మోషే, దావీదు, ఇంకా యేసు ప్రభు, అపోస్తలుడైన పౌలు అందరికి శ్రమలు వచ్చాయి. ఎందుకు అంటే దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుణ్ణి వెంబడించినందుకు. అంటే వాళ్ళందరూ కూడా ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు. కానీ వాళ్ళందరికీ అతీతంగా ఒక వ్యక్తి ఉన్నాడు. అంటే వాళ్ళందరికీ అతీతంగా బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు. అట్లయితే ఆ వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, చాలా భక్తిగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి జీవితంలో ఒక్క కష్టము కూడా రాలేదు. అసలు ఆ వ్యక్తి జీవితంలో ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు, ఎప్పుడు సంతోషమే, జీవితం అంతా సంతోషం. ఒక వ్యక్తి ఉన్నాడు అట్లా. బైబిల్ అంతట్లో అందరికి శ్రమలు వచ్చాయి. అందరి భక్తులకు బాధలు, శ్రమలు, పరీక్షలు, హింసలు, అవమానాలు, ఇంకా ఎన్నో ఇంకా అంటే అవన్నీ వచ్చినప్పటికీ ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితం మాత్రము నో సఫరింగ్, కష్టాలే లేవు, సంతోషం. ఆంటీ ముందే చెప్తుంది, సంతోషం. అసలు ఆ వ్యక్తి జీవితంలో అసలు ఏ బాధ లేదు. అసలు ఎట్లంటే అంటే ఆ వ్యక్తి అంత హ్యాపీ లైఫ్ మనకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత ఒక్క బాధ లేదు. దేవుడు అన్ని శ్రమలను, దేవుడు అన్ని బాధలను, అన్ని అంటే దేవుడు అవన్నిటిని తీసివేసి సంతోషాన్ని ఇచ్చాడు ఆ వ్యక్తికి. అట్లయితే మనం బైబిల్ అసలుకి ఆ వ్యక్తి ఎవరు అన్నది ఒకసారి మనము చూద్దాం సమయంలో. రండి తొందరగా. ఓకే, సరే అండి. అట్లయితే మనం ఈరోజు ధ్యానించుకున్న వ్యక్తి ఎవరు? ఆయనకి ఏ కష్టాలు రాలేవు, ఏ ఇబ్బందులు రాలేవు. అలాంటి వ్యక్తిలో అంటే ఎట్లంటే ఆ వ్యక్తిని మనం ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. అంటే ఆ వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో దేవుని నమ్ముకున్న తర్వాత కూడా అంటే దేవుని కొరకు భక్తిగా జీవించినప్పటికీ కూడా శ్రమలు అంటే ఎటువంటి ఇబ్బందులు రాని వ్యక్తి, శ్రమలు రాని వ్యక్తి, సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఎవరో ఆయన ఎవరంటే సొలొమోను రాజు. మామూలు కొంచెం సౌండ్ ఇదే కదా, తాడా? హలో చెక్. దేవుని స్తోత్రం. హలో చెక్. ఓకే, సరే ఓకే అండి. సరే అంటే బైబిల్లో ఎటువంటి ఇబ్బందులు రాని వ్యక్తి ఎవరండి చెప్పండి? సొలొమోను రాజు. అట్లయితే నేను ఈరోజు ఈ సొలొమోను ఒక జీవితాన్ని అంటే నా ముందున్న ఒక 20 minutesలో ఆ వ్యక్తి జీవితం గురించి మనము కొన్ని విషయాలు మనము పరిశీలన చేద్దాము. అట్లయితే అంటే ఈ వ్యక్తి జీవితం గురించి మనము 2 ప్రశ్నలు నేను సొలొమోను జీవితం గురించి 2 ప్రశ్నలు నేను మీ ముందు పెడతాను. అలాగే 20 నిమిషాల్లో ఆ 2 ప్రశ్నలు కూడా నేను జవాబిస్తాను. అర్థమవుతుందా? దయచేసి జాగ్రత్త వినండి. అంటే మొట్టమొదటి ప్రశ్న ఆ వ్యక్తి గురించి మనము వేయవలసిన ప్రశ్న ఏంటంటే, ఎందుకు సొలొమోను జీవితంలో అసలు అంత సంతోషమైన జీవితము బ్రతికాడు? అసలు ఎందుకు సొలొమోను జీవితంలో
అంటే 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 ఎందుకు సొలొమోను అంత విజయవంతమైన జీవితము, అంత సంతోషకరమైన జీవితము ఎందుకు సొలొమోను జీవితంలో అనుభవించాడు అనేదే మన ప్రశ్న. అట్లయితే ఆ ప్రశ్నకు మనము జవాబు తెలుసుకోవాలంటే వై సొలొమోన్ హ్యాడ్ సచ్ ఎ బ్లెస్సెడ్ లైఫ్, ఎందుకు సొలొమోన్కి అంత ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించాడు, ఎందుకు సొలొమోన్ జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆ కష్టాలను తీసివేసి అంటే ఏమంటే సంతోషమైన జీవితం ఇచ్చాడు. వై అనేది మనము ఆలోచిస్తే ఎందుకు అనే ప్రశ్నకు ఆన్సర్ ఎవరు అని అంటే అసలు సొలొమోన్ జీవితంలో అంత సంతోషకరమైన జీవితం. హలో చెక్ తక్కువ చేయాలా? హలో చెక్. ఓకే. సో ఎట్లా అంటే నా మాటలే అర్థం కాదంటే మధ్యలో ఇది ఒక అంటే అదే నా బాధ. ఓకే సరే. ఓకే అండి. ఎందుకు అర్థమవుతుందా? సరే. అదైతే ఎందుకు సొలొమోన్ జీవితంలో అంటే మొదటి కారణం దేనికి అని అంటే సొలొమోను అంత మంచి జీవితం జీవించడానికి కారణం ఎవరు అని అంటే దావీదు రాజు. అసలు దావీదు రాజు ఎవరు అని అంటే సొలొమోను వాళ్ళ ఫాదర్, అతని యొక్క తండ్రి. అట్లయితే చూడండి, ఎట్లా అంటే దావీదు రాజు చనిపోయే ముందు ఎట్లా అంటే మరణ పడకలో ఉన్నప్పుడు దావీదు రాజు చివరిసారిగా 2 ప్రాముఖ్యమైన విషయాలు చేసినట్టుగా మనం బైబిల్లో మనము గమనిస్తాం. అందులో దావీదు రాజు చేసిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే తన కుమారుడైన సొలొమోను, యవనస్తుడు అప్పటికి కూడా సొలొమోను ఎటువంటి అనుభవం లేదు, అలాంటి సొలొమోనును తన తరువాత సొలొమోనును ఇజ్రాయెల్ దేశం మీదకి రాజుగా అభిషేకించాడు. ఫస్ట్ వన్. సెకండ్ దావీదు చేసిన ముఖ్యమైన పని ఏమిటంటే తాను చనిపోయే ముందు యవనస్తుడైన రాజైన సొలొమోనును పిలిచి 3 విషయాలు అతనితో 3 ఆత్మీయ సలహాలు ఇస్తాడు. ఆ 3 ఆత్మీయ సలహాలను పాటించడం ద్వారానే సొలొమోను జీవితం అంత ఆశీర్వాదకరంగా అయ్యింది. అట్లయితే నేను ఈరోజు ఆ 3 ఆత్మీయ సలహాలు ఏంది అని మనం ఒకసారి పరిశీలన చేసి వాటిని మన జీవితంలో అవలంబించుకుంటే మన జీవితం కూడా సొలొమోను లాగా సంతోషకరంగా అవుతుంది. హల్లెలూయా. సరే అండి, ఒకవేళ మీరు మొదటి రాజులు 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు దయచేసి ఫస్ట్ అందరూ తీసి పెట్టుకోండి. ఒకరి మీ చేతిలో బైబిల్ ఉంటే మొదటి రాజులు 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ఎందుకు సొలొమోను జీవితంలో కష్టము లేని జీవితం జీవించాడు? వై అనేది మన క్వశ్చన్. ఎందుకంటే దావీదు రాజు కొన్ని 3 సలహాలు ఇస్తాడు, ఆత్మీయ సలహాలు, స్పిరిచువల్ అడ్వైజెస్, స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్. అవేంతో ఒకసారి మనం గమనిద్దాం. ఒకవేళ 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దావీదునకు చదవండి. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన ఓకే చూడండి ఏమంటే దావీదు లోకులందరూ పోవాల్సిన మార్గం నేను పోవచ్చున్నాను. కాబట్టి ఫస్ట్ అడ్వైస్ చూడండి, నువ్వు ధైర్యము తెచ్చుకొని చాలండి. ఇక్కడ మీరు ఒకరు గమనిస్తే దావీదు సొలొమోనుతో ఏమంటున్నంటే సొలొమోను దావీదు ఏమంటాడంటే అక్కడ మాట నాకు ఇష్టమైన మాట ఏంటంటే లోకులందరూ పోవు మార్గంలో నేను దానికి అర్థం ఏంది? అందరు చనిపోతున్నట్టుగా నేను కూడా చనిపోబోతున్నాను. చివరిసారిగా నువ్వు నా మాటలు వింటావు, చివరిసారిగా నన్ను చూస్తావు.
కనుక నేను చివరిసారిగా అక్కడ మాట దావీదేమంటే, నీవు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా నీకు ఆశీర్వాదం రావాలంటే నేను చెప్పే 3 మాటలు విను అని అక్కడ 3 స్పిరిచువల్ అడ్వైజెస్, ఆత్మీయ సలహాలు ఇస్తాడు. అందులో మొట్టమొదటి సలహా దావీదు దావీదు యవనస్తుడైన అనుభవం లేని సొలొమోను రాజుకి ఏమంటుండంటే, సొలొమోను నా కుమారుడా, మొట్టమొదటిగా నువ్వేం చేయాలంట? ఏమంటున్నాడు? కాబట్టి నీవు ధైర్యము, చదవండి మాట, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకొని నిర్భరము కలిగి ఉండుమి. అంటే ఫస్ట్ థింగ్ దావీదు సొలొమోనుతో చెప్తున్న మాట ఏంటంటే, దావీదు యవనస్తుడైన అనుభవం లేని రాజుతో ఏమంటున్నాడంటే, సొలొమోను నీ జీవితంలో దేవుడు కార్యము చేయాలంటే, నీ జీవితంలో దేవుని చిత్తము జరగాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలో తెలుసా? జీవితంలో భయపడొద్దు. ఏం చేయాలంట? భయపడొద్దు. అసలుకి మీకు ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు సొలొమోను ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు సొలొమోను భయపడుతున్నాడంటే, నేను ఇంతవరకు మీకు చెప్పిన మాట ఏంటంటే, సొలొమోనుకి అసలు అనుభవము లేదు. అసలు ఆయన యవనస్తుడు. చూడండి, దావీదు రాజు యవనస్తుడైన అనుభవం లేని సొలొమోనుకి గొప్ప ఇజ్రాయేలు రాజ్యం మీద గొప్ప రాజుగా పెట్టాడు. అప్పుడు సొలొమోనుకి వచ్చే భయం ఏంటంటే, నేను ఎలా పరిపాలిస్తాను ఇంత గొప్ప రాజ్యాన్ని? హౌ ఐ విల్ రెయిన్, ఎలా నేను ఎలా పరిపాలిస్తానని భయంతో ఉంటున్న సొలొమోనుకి దావీదు ఏమంటాడంటే, దావీదు కదా నీకు చెప్పిన మాట ఏంటంటే, మన దేవుడు గొప్పవాడు, నువ్వు భవిష్యత్తు కొరకు నువ్వు భయపడకు. నిన్ను ఎన్నుకున్నవాడు, నిన్ను పిలిచినవాడు, నీకు దేవుడుగా ఉన్నవాడు, నిన్ను పిలిచినవాడు నీ భవిష్యత్తు కొరకు కూడా పట్టించుకుంటాడు. నీ పక్షముగా ఆయన వాద్యం ఆడతాడు, నీ పక్షముగా నీతో ఆయన ఉంటాడు. కనుక నువ్వు ఎలా అని భయపడకు. నన్ను ఇంతవరకు అసలు నేను ఒక గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఇంత గొప్ప రాజుగా చేసిన దేవుడు నా దేవుడు, నీ దేవుడు. కనుక నీ భవిష్యత్తు కొరకు నువ్వేం చేయకు. డు నాట్ ఫియర్, నిర్భరము కలిగి భయపడకు. మొట్టమొదటి సలహా దావీదు, అసలు అనుభవస్తున్న దావీదు, 40 సంవత్సరాల అనుభవంతో ఉంటున్న దావీదు ఏమంటున్నాడంటే, జీవితంలో బాగుపడాలంటే, జీవితంలో దేవుని కార్యాలను జీవితంలో జరగాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు భయపడదు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తారంటే, మీలో కొంతమంది, నాకు తెలిసి ఈరోజు మీలో చాలామందికి ఏదో ఒక భయం ఉంటుంది. ఏదో ఒక భయంతోనే మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కొంతమందికి ఎలాంటి భయం ఉంటుంది అంటే, ఉద్యోగం వస్తుందో లేదో, లేకపోతే నా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందో లేదో, లేకపోతే అసలుకి ఈ రోజులో చాలామంది తల్లిదండ్రులకు ఉన్న భయం ఏందో తెలుసా? ఈ సంవత్సరం పిల్లలకి ఫీజు ఎట్లా కట్టాలి. ఎందుకంటే అసలుకి మామూలుగా పిల్లల ఫీజులు కాదు, మామూలు వాళ్ళ బుక్సే 10,000 15,000, బుక్కులే 15,000 ఉంటాయి, ఇంకా ఫీజు ఎంత? 8,000 ఉంటాయి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అది భయం. హౌ ఈ సంవత్సరం ఎట్లా గడుస్తుందో. అలాగే ఇక్కడ చాలామంది యవనస్తులు, వాళ్ళకున్న భయం ఏంటంటే, నా ఉద్యోగం ఎట్లనో, స్టడీ ఎట్లనో, ఫ్యూచర్ ఎట్లనో, లేదా నా పిల్లల జీవితం ఎట్లనో. ఈరోజు దేవుడు దావీదు ద్వారా మనతో చెప్పే మాట ఏంటంటే, మీ భవిష్యత్తు కొరకు ఇంకో మాట చెప్తున్నాను. ఎట్లంటే దావీదు ఏమంటే, భవిష్యత్తు కొరకు బాధ్యత కలిగి ఉండాలి. భయపడొద్దు, కానీ బాధ్యత ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎట్లా చాలామంది ఏం చేస్తారు, దేవుడు చూడాలని చెప్పి ఏం పని చేయరు. అట్లా ఉండదు. అట్లుంటే దేవుడు కూడా ఏం చేయడు. ఈరోజు ఇంకో ఉదాహరణ ఇస్తాను. నాకు కూడా ఒక చిన్న భయం ఉంది. నా భయం ఏంటో తెలుసా? అసలుకి నా భయం ఏంటంటే, నాకు ఒకవేళ నాకు కానీ ఈ నోటి మాంద్యం ఉండకపోయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నత్తి ఉండకపోయి ఉంటే అసలు నేను ఆట ఆడించేవాడిని. బికాజ్ ఐ కెన్ ప్రీచ్ వెరీ వెల్, ఐ కెన్ టీచ్ వెరీ వెల్, అండ్ ఐ కెన్ డూ. అసలు నాకు అని అనిపిస్తుంది, రే దేవా ఎందుకు పెట్టేవయ్యా ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా నాకు కూడా కొంచెం బాధ, ఎట్లా నాకు కూడా ఒక ఫ్యూచర్ ఆందోళన ఉంది. ఎందుకంటే ఇప్పుడు
సో ఎట్లంటే మా మామ తర్వాత ఈ సంఘంని అంటే ఎట్లంటే ఈ సంఘాన్ని పెద్దగా చేయాలి, లేకపోతే వాక్యాలు చెప్పాలి అందరిలాగా. నాకు ఒక భయం ఉంది, హౌ మై ఫ్యూచర్ ఈజ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వాక్యం చెప్పాలి, చాలామందికి వాక్యం చెప్పాలని ఆశ. సుమారుగా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలని ఎంతో ఆశ. కానీ ఒక్కొక్కసారి ఏమంటారు, సహకరించదు మాటలు. నాకు భయం, దేవా హౌ అంటే నా జీవితం ఎలా అనుకు. నా కూడా ఆందోళన, భయం. రోజు పొద్దున్న లేవగానే హౌ హౌ హౌ. బట్ ఇక్కడ దావీదు సొలొమోనుతో అంటున్న మాట ఏంటంటే, యవ్వనస్తులైన సొలొమోను, అనుభవం లేని సొలొమోను, నీ భవిష్యత్తు కొరకు నువ్వు భయపడకు, నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సో అందుకే చూడండి, అంటే ఇక్కడ మొట్టమొదటిగా దావీదు రాజు సొలొమోను అంటే 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 యవ్వనస్తులైన సొలొమోనుతో చెప్తున్న సలహా ఏమిటంటే, మీరు మొదటి రాజులు 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటున్నాడంటే, నువ్వు ధైర్యముగా ఉండు, నిర్భరము కలిగి ఉండు, నీ దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఫస్ట్ అడ్వైస్ ఏంటంటే, బీ స్ట్రాంగ్, దేవుడి మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు. సెకండ్ అడ్వైస్ ఏమి ఇస్తున్నా చూడండి. ఒకవేళ మీరు మొదటి రాజులు 2వ అధ్యాయం 3వ వచనం చాలా అండి. సెకండ్ అడ్వైస్, దావీదు చనిపోయే ముందు తన కుమారుడైన సొలొమోనుకు ఇస్తున్న ఆజ్ఞ, సెకండ్ స్పిరిచువల్ అడ్వైస్ ఏమిటంటే, చెప్పండి ఏంది? నీ దేవుడు నీకు అప్పగించిన దానిని కాపాడుకో. దేవుడు నీకేమిచ్చాడో దాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. చూడండి, అసలుకి అక్కడ దావీదు సొలొమోనుతో చెప్తున్న మాట ఏంటంటే, అంటే సొలొమోనుతో అంటున్న మాట ఏంటంటే, సొలొమోను నీలాగా చూడండి, దావీదు ఏమంటాడంటే, సొలొమోను నీలాగా ఎంతోమంది యవనస్తులు బయట ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. నీలాగా అంటే దావీదు ఏమంటాడంటే, నీలాగా ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, కానీ దేవుడు ఆ యవనస్తులు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేడు. కానీ నిన్ను రాజుగా అభిషేకించాడు. కనుక నువ్వేం చేస్తావో తెలుసా? దేవుడిచ్చిన ఈ ఆధిక్యత నువ్వేం చేయాలి? కాపాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని నువ్వు కాపాడుకోవాలి అని దావీదు సొలొమోనుతో అంటున్నాడు. అట్లయితే చూడండి, అట్లయితే ఆ అడ్వైస్ మనకెట్లా అప్లై అవుతుందంటే, చూడండి, మన జీవితంలో మనందరికీ కూడా చూడండి, అంటే మామూలుగా విశ్వాసులైన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటి అని అంటే, చెప్పండి, రక్షణ. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, పవిత్రత ఇచ్చాడు, భక్తి జీవితాన్ని ఇచ్చాడు, ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు దావీదు సొలొమోనుతో ఏమంటే, దేవుడు అప్పగించిన దానిని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ఈరోజు దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించాలంటే, ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు నీకు ఇచ్చిన భక్తి జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన పవిత్ర జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, రక్షణ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. చూడండి, అంటే అసలు ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, భక్తి జీవితాన్ని కాపాడుకోవడం కాదు, పోగొట్టుకుంటున్నారు. ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడం కాదు, పోగొట్టుకుంటున్నారు ఈరోజు చాలామంది. కానీ దావీదు సొలొమోనుతో చెప్తున్న మాట ఏంటంటే, ఓ సొలొమోను, దేవుడు అంటే దావీదు అంటున్న మాట ఏంటంటే, దేవుడు నాకు కూడా బాధ్యత ఇచ్చాడు. ఒకప్పుడు దేవుడు నాకు కూడా ఇశ్రాయేలు దేశం మీదుగా నన్ను రాజుగా చేశాడు. కానీ నేను ఆ ఆధిక్యతను నేను కాపాడుకోలేకపోయాను, పోగొట్టుకున్నాను. కనీసం నువ్వైనా సరే దేవుడికి ఇచ్చిన ఆధిక్యత నువ్వేం చేస్తావు? కాపాడు. ఈరోజు చూడండి, అంటే నేను ఇంకొక చిన్న మాట ఇక్కడ చెప్తాను. అంటే ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కనుక కొన్ని మాటలు చెప్తాను. అంటే ఇంకో మాట ఏంటంటే, చూడండి, అంటే ప్రతి తల్లిదండ్రులకు దేవుడిచ్చినది ఇంకోటి, అంటే ప్రతి తల్లిదండ్రులకు దేవుడిచ్చిన ఇంకొక ఆధిక్యత ఏమిటంటే, పిల్లలను సరిగా పిల్లలు అంటే చూడండి, ప్రతి తల్లిదండ్రులకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఒక తల్లిగా నువ్వు అయ్యావు, తండ్రిగా ఇచ్చాడు ఆధిక్యత. తల్లిదండ్రులుగా దేవుడిచ్చిన అంటే దేవుడు మీకు పిల్లలను అప్పగించాడు. చిన్న పిల్లలు అంటే మీకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, అది దేవుడిచ్చిన
బహుమానం. దేవుడిచ్చిన బహుమానమైన పిల్లలను మీరు ఏం చేయాలి తెలుసా? వాళ్ళని కాపాడిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉందా? తల్లిదండ్రులైన మీ మీద ఉంది. చూడండి, అంటే అంటే మీ అందరికీ అంటే మీ అందరికీ ఇది గొప్ప మిషనరీ అయిన డిఎల్ మూడీ తెలుసా? డిఎల్ మూడీ ఐడియా ఉందా? డిఎల్ మూడీ అంటే డిఎల్ మూడీ ఎవరంటే, ఒకప్పట్లో ఒక 100 సంవత్సరాల ముందు మీరు వెళ్తే ప్రపంచంలో గొప్ప ప్రసంగికుడు, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రీచర్, గొప్ప ప్రసంగికుడు. అట్లయితే చూడండి అట్లయితే ఆ డిఎల్ మూడీ తన ఒక జీవిత చరిత్రలో ఒక మాట ఏమంటాడంటే, అంటే ఆ డిఎల్ మూడీ తన బుక్లో అన్న మాట ఏంటంటే, ఆ మాట ఏమంటాడంటే, నాకు అంటే ఆయన ఏమంటాడంటే, డిఎల్ మూడీ ఏమంటాడంటే, నాకు అంటే నా తల్లి ప్రతి ఒక్కరికి కూడా అమ్మలాగా ఉంటే ఈరోజు అందరి జీవితాలు బాగుపడేది అని అంటాడు. అంటే అంటే మళ్ళీ చెప్తాను, అర్థమైంది లేదో. అంటే డిఎల్ మూడీ ఏమంటా అంటే 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 డిఎల్ మూడీ ఏమంటా అంటే, నాకు దొరికిన తల్లి ప్రతి ఒక్కరికి కూడా ఉంటే చాలా బాగుండేది అని అంటాడు. ఎందుకు మాట అంటాడంటే, చూడండి అంటే ఎందుకు మాట అంటే, డిఎల్ మూడీ వాళ్ళ అమ్మగారంట చిన్నగా ఉన్నప్పటి నుండి, డిఎల్ మూడీ వాళ్ళ అమ్మగారు ఏం చేసేవారంటే, డిఎల్ మూడీ చిన్నగా ఉన్నప్పటి నుండి రోజు ప్రార్థన చేస్తేనే అన్నం పెట్టేదంట, రోజు వాక్యం చదివితేనే అన్నం పెట్టేదంట, రోజు అంటే ప్రతిరోజు కంఠస్థ వాక్యం చిన్నప్పుడు చెప్తేనే అన్నం పెట్టేదంట ఎవరు? వాళ్ళ అమ్మ. అలాగే ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తేనే ఆ రోజు మొత్తము అన్నం పెట్టేదంట. ఒకవేళ సండే స్కూల్కి వెళ్ళాలనుకోండి, సండే స్కూల్ వెళ్ళకుండా ఇక్కడ ఆడుకోవడానికి వెళ్తే ఉపవాసం పెట్టేదంట. అంత స్ట్రిక్ట్గా డిఎల్ మూడీ వాళ్ళ అమ్మ అంటే తనను అంత భక్తిలో పెంచింది. అప్పుడు అనుకున్నాడంటే అంటే అంటే ఇది అంటే ఈ డిఎల్ మూడీ చిన్న ఉన్నప్పుడు అంటే డిఎల్ మూడీ చిన్న ఉన్నప్పుడు అంటే వాళ్ళ అమ్మని చూసి అంటే తనలో అనుకున్న మాట ఏంటంటే, అసలు మా అమ్మ ఏందిరా ఇట్లుంది, ఎప్పటికీ ఇంత స్ట్రిక్టా మా అమ్మ అనుకున్నంట. కానీ తర్వాత అర్థమైందంట, ఆ రోజు వాళ్ళ అమ్మ భక్తి విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉండకపోయి ఉంటే డిఎల్ మూడీ రోజు అంత గొప్ప దైవజనుడు కాకపోయేవాడు. అంటే ఎట్లంటే డిఎల్ మూడీ అంటే అన్న మాట ఏంటంటే, మా అమ్మ ఆ సండే స్కూల్ విషయంలో, ఆదివారం చర్చ్ విషయంలో అంత భక్తిగా అంత క్రమముగా మమ్మల్ని పంపించినందుకే ఆ వాక్యాలు మేము విని మా బతుకులను మార్చుకొని ఈరోజు అంత గొప్ప దైవ సేవకులము అయ్యామని చెప్పి, అప్పుడు డిఎల్ మూడీ ఏమంటే, నాకు దొరికిన మా తల్లి అలా అందరి తల్లిలో అలా ఉంటే ప్రపంచంలో అసలు ఈ జీవితంలో అందరూ కూడా గొప్ప దైవ భక్తులు అయ్యేవారు అని అంటాడు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, దేవుడు ఈరోజు ఇక్కడ ఉన్న చాలామంది తల్లిదండ్రులు కూడా మీకు పిల్లలను అప్పగించాడు, బాధ్యత ఇచ్చాడు. సో డోంట్ వేస్ట్ దట్ ఆపర్చునిటీ. ఏమంటే పిల్లలను భక్తిలో పెంచండి, మీరు భక్తిగా ఉండండి, వాళ్ళని భక్తిలో పెంచి దేవుడు ఇచ్చిన అప్పుడు మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. సరే అంటే చూడండి, దావీదు సొలొమోనుకి మొట్టమొదటి సలహా ఇచ్చాడు. అంటే ఇచ్చిన సలహా ఏంటంటే ధైర్యంగా ఉండండి. సెకండ్ ఏమంటున్నాడు, దేవుడు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. మూడవదిగా అంటున్న మాట ఏంది చూడండి, మూడవదిగా ఇచ్చిన సలహా ఏంటంటే, ఒకవేళ మీరు 2వ అధ్యాయం 3వ వచనం సెకండ్ లైన్లో ఏమంటాడు అంటే, చూడండి, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో చూడండి లాస్ట్ సలహా చనిపోయే ముందు దావీదు సొలొమోనుకి ఏమిస్తున్నాడంటే, సొలొమోను నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నీకు సక్సెస్ రావాలంటే, నీ బతుకు బాగుపడాలంటే నువ్వు ఏం చేస్తావో తెలుసా? దేవుడు ఇచ్చిన మార్గములను లేకపోతే దేవుని వాక్యాన్ని అనుసరించి బతుకు, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యానుసారంగా జీవించుమని దావీదు అంటాడు. అంటే చూడండి, నేను ఇక్కడికి ఫస్ట్ ప్రసంగానికి వచ్చినప్పుడు ఈ ఫిలడెల్ఫియా సంఘానికి నేను అప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాను. అంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారో లేదో ఇక్కడ తెలియదు, నాకు తెలిసి కొంత ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు, కానీ ఆ స్టోరీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఆ వాక్యానికి చాలా అంటే అనుకూలంగా ఉంటుంది. చూడండి ఒకరోజు ఒక అబ్బాయి, అంటే ఒక సండే స్కూల్ అబ్బాయి, చూడండి అంటే అందరు వినండి. ఒకరోజు అంటే ఎట్లా అంటే, ఇది ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సాయంత్రం పూట
ఒక సండే స్కూల్ అబ్బాయి ఎట్లంటే సండే స్కూల్ అబ్బాయి మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడంట. అట్లయితే అబ్బాయి మోకాళ్ళ మీద ఉండి గంట సేపు ప్రార్థన చేశాడంట. ఆ గంట సేపు అంతా కూడా ఒకటే ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన అంటే అబ్బాయి చేసిన ప్రార్థన ఏంటంటే, మీ అందరికీ ఆ స్టోరీ గుర్తుందా? ఆ అబ్బాయి చేసిన ప్రార్థన అంటే, దేవా ఒక్క అడుగు కిందికి, ఏమంటాడు, ఒక్క అడుగు కిందికి అని గంట సేపు ప్రార్థన చేస్తున్నట్ట. దేవా ఒక్క అడుగు కిందికి, ఒక్క అడుగు కిందికి అని ప్రార్థన చేస్తున్నట్ట. అట్లయితే అబ్బాయి చాలా ఏడిసి ఒకటే ప్రార్థన. ఏం ప్రార్థన? ఒక్క అడుగు కిందికి. అట్లా అబ్బాయి మొత్తం ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే, అంటే అబ్బాయి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే ఆ సంఘ కాపరి అబ్బాయి దగ్గరికి వచ్చి అబ్బాయి దగ్గరికి వచ్చి అడిగాడంట, అబ్బాయి నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావయ్యా, నువ్వు గంట సేపు బాగా ప్రార్థన చేస్తావు, కానీ ఒకటే ప్రార్థన అంశం. అదేం ప్రార్థన అంశం? ఒక్క అడుగు కిందికి, ఒక్క అడుగు కింద అంటున్నావు. అసలు నాకు అర్థమైతలేదు, అసలు ఏందయ్యా ఒక్క అడుగు కిందికి, ఏందయ్యా నీ ప్రార్థన ఏంది, ఈ ఒక్క అడుగు కిందికి ఏందని అడిగాడంట. అప్పుడు అబ్బాయి అన్నాడంట, అంకుల్ పాస్టర్ అంకుల్, మా అమ్మగారు అలాగే అంటే అబ్బాయి ఏమనంటే, మా డాడీ మా మమ్మీ సంఘంలో సంఘ పెద్దలు, వాళ్ళకి వాక్యం అంతా తెలుసు, బుర్రలో వాక్యం అంతా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే బుర్రలో ఉంది కానీ ఒక్క అడుగు కిందికైనా హృదయంలో లేదంకుల్. అందుకని నేను ఏం ప్రార్థన చేస్తున్నానంటే, బుర్రలో ఉన్న వాక్యము హృదయంలో పని చేయాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ సంఘ సభ్యులు అలాగే ఉన్నారు. అందరికీ వాక్యం తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు సొలొమోనుతో ఏమంటే, సొలొమోను నీ జీవితం బాగుపడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాటలు వినడం కాదు, పాటించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి అంటే దావీదు అంటే సొలొమోను జీవితంలో అంత సక్సెస్ ఎందుకు? సొలొమోను జీవితంలో అసలు కష్టాలు లేకుండా ఎందుకు జీవించాడురా నాయనా అనే ప్రశ్నలు లేవని మనం అనుకుంటే ఎందుకు చెప్పండి? సొలొమోను ఇచ్చిన 3 సలహాలను తన జీవితంలో పాటించాడు. ఒకసారి మీరు మీరు దావీదు చెప్పిన 3 సలహాలు ఒకసారి మీరు కూడా నాతో అనండి, చెప్పండి. ఫస్ట్ సలహా ఏంది? ధైర్యంగా ఉండాలి, భయపడాలి, జీవితంలో దేవుడు ఉన్నాడని ముందుకెళ్ళాలి. సెకండ్ సలహా ఏంది? దేవుడు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి. 3వదిగా ఆయన మాటలను వినడం మాత్రం కాదు, అనుసరించాలి. ఇది దావీదు సొలొమోను తన కుమారుడికి ఇచ్చిన సలహా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అట్లయితే చూడండి, నా సెకండ్ ప్రశ్న, ఆల్రెడీ టైం అయిపోయింది, నేను వెళ్ళాలి అక్కడికి. సరే అండి. సో అంటే ఎట్లా అంటే, నేను ఇప్పుడు ఇంకొక మందిరంలో కూడా వాక్యం చెప్పేది 12:30కి. అట్లయితే దేవుని చిత్తం అయితే నేను వచ్చే వారం కూడా ఈ వాక్యాన్ని నేను చెప్తాను. అంటే నా ఆశ ఒకటే ఏంటంటే, చూడండి, సొలొమోను జీవితంలో బైబిల్లో ఎవరైనా కష్టాలు లేకుండా జీవితం ఎవరిదైనా ఉంది అంటే అది ఎవరిది చెప్పండి? సొలొమోను జీవితంలో ఎందుకు కష్టాలు లేకుండా సంతోషంతో ఏ పని చేసినా సక్సెస్ ఎందుకు వచ్చిందంటే, దావీదు ఇచ్చిన 3 సలహాలను పాటించాడు. ఈరోజు మీరు కూడా 3 సలహాలను పాటించి మీ జీవితంలో కూడా, మీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నేను నా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.